అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సారథ్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మరి మాజీ మంత్రివర్యులు, అసెంబ్లీలో కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, పిసిసి అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుల మిత్రులు రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నిన్న విశాఖపట్నం నుండి మళ్ళా ఈ సంఘీభావానికి ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారు, మా వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పెద్దలు, మరి మొట్టమొదటి నుంచి మాతో పాటు అన్ని విధాల సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి ఇటు ఉద్యమాలకి ఊపిరిస్తున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు, సహచర పోరాట కమిటీ చైర్మన్లు పెద్ద నరసింహరావు గారు, ఆదినారాయణ గారు, మరి గాజువాక నుంచి వచ్చినటువంటి దేవన్ రెడ్డి గారు, మరి అనేక మంది కార్మిక సంఘాల నాయకులు, ఐఎన్టీసీ వచ్చినటువంటి గుంటూరు క్రాంతి కుమార్ గారు, దేవా గారు, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, సిఎఫ్టి, అనేకమైనటువంటి ఈ అనంతపురం వచ్చినటువంటి కిసాన్ మజదూర్ పార్టీ వాళ్ళు, సో అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి మస్తాన్ వలి గారు, రామారావు గారి మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ మరొక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం గర్వించదగ్గ కర్మాగారం. ఈ కర్మాగారంలో ప్రొడ్యూస్ చేసిన స్టీల్ని కేవలం మన భారతదేశానికి కాకుండా విదేశాలకు కూడా పంపించి అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే బ్రహ్మాండమైన క్వాలిటీ, ఇంక్లూడింగ్ ప్రైవేట్ వాళ్ళకంటే ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కుది. దీన్ని మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మాణంలో కానీ, లేదా మెట్రో ప్రాజెక్టులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాడడం కూడా జరిగింది. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే మైన్స్ అనే లేవు. భారతదేశంలో ఉన్నటువంటి సెయిల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి మైన్స్ ఉన్నాయి. అన్ని ప్లాంట్లకి టాటాకు మైన్స్ ఉన్నాయి, జిందాల్కి మైన్స్ ఉన్నాయి, ఎస్ఆర్కి మైన్స్ ఉన్నాయి, మిట్టలకు మైన్స్ ఉన్నాయి. ఏం పాపం చేసుకున్నాం? తెలుగు వారి తాలూకు గొంతు కోయడానికి అనే ప్రయత్నాలు అని జరుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే మైన్స్ లేవు. మైన్స్ లేకపోయినా 3 మిలియన్ టన్ను స్థాయిలో దీని లాభాల పాటు పైనుంచి 7,000 కోట్ల రిజర్వ్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ 7,000 కోట్ల రూపాయలు మళ్ళా విస్తరణ ఉపయోగించి 17,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం బ్యాంకుల నుంచి. ప్రతి నెల 180 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించే కార్యక్రమాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసింది. అదే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ ఏమేమి చేశారా? దేశంలో సుమారు 17 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినట్టు ఉంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే మీరు ఇచ్చారో, అప్పులు ఇచ్చారో, దాన్ని ఈక్విటీకి మార్చమంటే మార్చలేదు. ఈ కంపెనీ కోసం భారత ప్రభుత్వం సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇనీషియల్గా పెట్టుబడి పెట్టింది. ఈ 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మనం భారతదేశాన్ని తిరిగి డివిడెండ్ రూపంలో, ట్యాక్స్ రూపంలో 50,000 కోట్ల రూపాయలు చెల్లించాం ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. అటువంటి కర్మాగారం మైన్స్ ఇవ్వలేక ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఆ మైన్స్ ఇవ్వటం లేదు కాబట్టి కనీసం మీరు స్టేట్ని విలీనం చేస్తే ఈ కంపెనీ నిలబడుతుంది. ఆందోళన, ఆత్మగౌరవం ప్రతీకగా ఏర్పడింది. 32 మంది ప్రాణాలు కోల్పోయినారు. చాలా మంది మనకు తెలియదు. ఆ రోజు చాలా మంది పుట్టలేదా ఉద్యమం కూడా. తెలుగు వారు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. వేలాది మంది రైతులు నిర్వాసితులు అయ్యారు. 23,000 ఎకరాలు ఈ కంపెనీకి ఇచ్చారు. రైతులకు ఇచ్చింది 50 కోట్ల 60 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ రోజు ఆ విలువ, భూమి విలువ 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు విలువ చేస్తుంది. ఇటువంటి కర్మాగారంలో మరి ఒక సమితులు అయినారు. నిర్మాణ దశలో కానివ్వండి, అనేకమైన ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది భూములు కలిసిపోయారు. మరి ప్రొడక్షన్ ఉత్పత్తి అయిన 90-91 నుంచి ఇటు ఆఫీసర్లు కానీ, వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎంతో మంది తమ ప్రాణాలు బలుకున్నారు. ఇటువంటి కర్మాగారానికి అన్ని విధాలు సహకరించారు. పూర్తి 100% కూడా ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దాన్ని ఈ ప్రైవేటీకరణ 2021 జనవరి 27వ తేదీ నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు పోరాటాలు చేస్తున్నాం. పెద్ద సత్యబాబు గారు వచ్చారు, శర్మిలారెడ్డి గారు వచ్చారు, రామకృష్ణ గారు ఢిల్లీలో రావడం జరిగింది. లేదా గౌతమ్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చలసాని శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా అనేకమైన కార్యక్రమాలు విశాఖపట్నం మొదలుకొని అన్ని చేసాం. కిసాన్లను తీసుకొచ్చాం, లేదా ట్రేడ్ యూనియన్స్ పిలిచాం, రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసాం. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు లేదు. ఈ రోజు ఆ నిర్ణయాన్ని ఈ రోజే శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన టైటిల్ సంతకం పెట్టారు. పురంధేశ్వరి గారు, శ్రీనివాస్ వర్మ గారు, సీఎం రమేష్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేటువంటిది కాగితం ఇచ్చారు. అదే శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్ లో ఆ ప్రతిపాదన మా దగ్గర ఏమీ లేదని చెప్పేటట్టు నిశ్చయంగా మరి పార్లమెంట్ లో ప్రకటన. దీనికి ఎవరు చెప్పాలి? కేబినెట్ తాలూకా మోడీ గారని చెప్పాలి, నిర్మలా సీతారామన్ గారిని చెప్పాలి, అమిత్ షా అయినా చెప్పాలి, లేదా గడ్కరీ గారికి చెప్పాలి. 5 ఎవరైతే మంత్రులు ఉన్నారో వారు చెప్పాలి. వారు చెప్పడం మానేసి ఇక్కడ నుండి తిరుగుతున్నటువంటి గల్లీలోనే ఇద్దరు తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా మేము ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదండి, మేము అందరూ చేస్తామని చెప్పి వీళ్ళు ఎవరు చెప్పడానికి అసలు
మీరు తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయించండి, అక్కడ చెప్పించండి అంతా కూడా. వారేమో చెప్పరు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు మా నిర్ణయం అలాగే ఉందన్నారు, మెడ మీద కత్తి పెట్టారు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇందులో భాగంగా ముందు ఈఓఏలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆపరేషన్ పనులు ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా క్రిటికల్ పనులు ఏది కూడా కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రైవేట్ ఇవ్వడానికి వెళ్ళలేదు. అటువంటివన్నీ కూడా చాలా మరి నిశ్చితంగా చేయవలసిన పనులన్నీ కూడా ఈరోజు అవి కూడా ఇచ్చేయడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు అయినా సరే అదానికో లేదా అంబానీకో లేదు ఇప్పుడు ఆర్సిలర్ మెట్టాలి ఎంత ఇటారో చూడండి. ఆర్సిలర్ మెట్టాలి ఇంకా లెవెలింగ్ జరుగుతుంది, ఇంకా దానికి ఫ్యాక్టరీ రాలేదు, దానికి మైన్స్ కావాలని చెప్పేటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వెళ్ళి దాని పైప్ లైన్ వేసండి ఎన్ఎండిసి అన్నారు. ఎన్ఎండిసి స్టీల్ మిల్స్ ఉంది కదా, ఎన్ఎండిసి ఇవ్వాలి కదా మనకి స్టీల్ మెటీరియల్ 10 మిలియన్ టన్నులు ఇస్తా అని చెప్పారు, 10 మిలియన్ టన్నులు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. ఆపరేషన్ కాస్ట్ ఏదైతే అది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు ఎన్ఎండిసి వాళ్ళు, దానికి 40% ఇన్కమ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వస్తుంది. ఈ యొక్క కంపెనీకి దీని ఏంటంటే దీని స్టీల్ మిల్స్ ఉన్నటువంటి దాన్ని మన సహకారం అందించకుండా వారు కూడా ప్రైవేట్ కంపెనీలు ఏదైతే రేటుకి అమ్ముతున్నారో అదే రేటుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అమ్ముతున్నారు. ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పెట్టడం కాకుండా ఉన్న కార్మికులందరినీ కూడా వీఆర్ఎస్ పేరుతో ఇస్తున్నారు. 11,400 వచ్చి సుమారు 2,000 మందిని ఇంటికి పంపించారు, 5,000 మంది కాంట్రాక్టర్లు బయటకు పంపించారు, అందులో నిర్వాహకులు కూడా ఉన్నారు. ఇంకా వేలాది మంది నిర్వాహకులు ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నారు. 16,500 మంది నిర్వాహకులు అయితే 8,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,300 మంది ఉద్యోగాల కోసం అభివృద్ధి చేసే సమయంలో ఈ విధమైన పిడుగు లాంటి వారు తీసుకొచ్చి మొత్తం అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ యువజన తర్వాత ఏకైక పెద్ద కంపెనీ, ఇది ఉత్తరాంధ్రకే ఒక మణిహారం లాంటిది. ఈ కర్మాగారంలో ఉత్తరాంధ్రప్రదేశ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పనిచేస్తున్నారు. వారందరూ జీవన స్థితిగతులు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీ అందరి తరఫు సహకారం కావాలని మీరు ఏదైతే సూచనలు చేస్తారో సూచనల మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ముందుకెళ్తుందండి. ఎటువంటి పోరాటం చేయగలిగిన మీ అందరం సిద్ధంగా ఉన్న మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.